ఏపీలో టూరిజం రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏ ప్రాంతాల్లో పర్యాటక రంగం వృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని వెల్లడించింది. టూరిజం విభాగంలో ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆలోచన అన్నారు. ఆ దిశగానే ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందన్నారు. పీపీపీ పద్ధతిలో పెట్టుబడులను ఆకర్షించి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 2047కి భారతదేశాన్ని వికసిత భారత్గా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే స్వర్ణాంధ్రగా తయారు చేయాలనేటువంటి ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతుంది. రాష్ట్రంలోని పురాతన ఇళ్లను మండువా తరహాలో తీర్చిదిద్దుతున్నారు కందుల దుర్గేష్. తద్వారా గ్రామీణ ప్రాంతంపై ఈ తరానికి అవగాహన పెరుగుతుందన్నారు. 21 పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీస్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మనందరికీ ఎస్పెషల్లీ కోనసీమలో కానీ మన ప్రాంతాల్లో కానీ మీరు చూస్తూ ఉంటారు, ఏవైతే మండువా లోగిళ్ళు అటువంటివి పూర్వం నుంచి ఉన్నాయో అటువంటివి ఇక్కడ కానీ తిరుపతి కానీ అమరావతిలో కానీ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అలా పురాతనమైనటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హోమ్ స్టేస్గా తయారు చేయటం, అంటే అందులో ఫెసిలిటీస్ పెట్టి దాని ఒరిజినల్ స్ట్రక్చర్ మార్చకుండా వాళ్ళు డెవలప్ చేసుకుంటే హోమ్ స్టే పాలసీ ఒకటి తీసుకొచ్చాం. దాని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖ, అరకు, అమరావతి, రాజమండ్రి, శ్రీశైలం, తిరుపతి, గండికోట ప్రాంతాల్లో యాంకర్ హబ్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు మంత్రి కందుల దుర్గేష్. 25కు పైగా థీమాటిక్ సర్కిట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి సీప్లేన్ సర్వీసులు మొదలవుతాయన్నారు. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతి మరియు గండికోట వంటి 7 యాంకర్ హబ్బులు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, 2 బుద్ధిస్టు, 10 టెంపుల్, 5 బీచ్, 4 రివర్ క్రూయిజ్, 3 ఎకో, 2 సీ క్రూయిజ్, సీప్లేన్ టూరిజం సర్క్యూట్లు, తదితర 25కు పైగా థీమాటిక్ సర్క్యూట్లు. అంటే సీప్లేన్ తీసుకురావడం కానివ్వండి, ఈ సంవత్సరం నుంచి సీప్లేన్ కూడా స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలోని టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 117 ప్రఖ్యాత సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటక రంగం అభివృద్ధితో ఉద్యోగాల కల్పన జరుగుతుందని వెల్లడించింది.